నా మూలంగా పోయిన నీ గౌరవాన్ని నేనే పెంచుతాను. నేను నీకు విడాకులిచ్చి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. మూడు ముళ్ల బంధాన్ని తొలగించుకునేటప్పుడు కూడా నన్ను ఆశీర్వదించండి. ఇట్లు అలేఖ్య. ఏంటేశ్వర్య, అలేఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సూర్య విషయంలో అంత వెక్స్ అయిపోయిందా? నాకు తెలిసి చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ ఇలా చేయలేదు మేడం. అవును మేడం, ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. వద్దైశ్వర్య, అలా జరగకూడదు. మనం వెంటనే వెళ్లి దీన్ని ఆపుదాం. లేదు బాబా, దీన్ని మనం ఆపకూడదు. అంటే అలేఖ్య చేస్తున్నదాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? అవును బాబా, సమర్థిస్తున్నాను. పది మంది ముందు తాళి కట్టాడు కాబట్టి 10 మంది ముందే ఆ తాళి విప్పాలి అనే అలేఖ్య కాన్సెప్ట్ ని నేను సమర్థిస్తున్నాను. ఒక ఆడ మగని కలిపే బంధం పెళ్లి. ప్రపంచంలో అన్నింటికంటే మన దేశంలో మ్యారేజ్ సిస్టమ్ చాలా గొప్పది. విదేశీయులొచ్చి మన సంప్రదాయంతో పెళ్లి చేసుకుని మురిసిపోతుంటే మనం మాత్రం కించపరుచుకుంటున్నాం. షాపింగ్ చేసినంత ఈజీగా ఒక్కొక్కడు 4-5 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. తాళి మీద గౌరవంతో ఆడది తల ఉంచుతుంది. తల ఉంచింది కదా అని ఆ తలరాతనే తలకిందులు చేస్తున్నారు. మొన్నే బెంగళూరులో ఒకడు 5 పెళ్లిళ్ళు చేసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. అసలేంటిదంతా? ఎన్ని రోజులు ఇలా తాళిని అడ్డు పెట్టుకుని ఆడదాన్ని మోసం చేస్తారు? నలుగురు ముందు కట్టే 3 ముళ్ల బంధానికి ముహూర్తం కావాలి, దేవతల ఆశీర్వాదం కావాలి, వేద పండితుల మంత్రాలు కావాలి. ఇంత గౌరవంతో కట్టిన తాళిని ఎగతాళి చేస్తూ, భార్యని మోసం చేస్తూ ఇంకో తాళి కట్టే ప్రతి మగవాడికి అలేఖ్య సమాధానమే ఈ విడాకుల మహోత్సవం. మన వివాహ వ్యవస్థ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న సగటు స్త్రీ ఆశల మీద నీళ్లు చల్లుతున్న మగవాళ్ళందరికీ ఎంతో కనువిప్పు కావాలి. అందుకే అలేఖ్య చేస్తున్న ఈ పనిని మనం అంతా సమర్థించాలి. కానీ ఐశ్వర్య, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య ఎలాంటి పని చేయటమా? బావా, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ కంటే ముందు ఒక ఆడది. ఆ విషయం గుర్తుపెట్టుకో బావా. దీన్ని మనం చాలా అద్భుతంగా చేయాలి. నువ్వు హర్షవర్ధన్ కలిసి అలేఖ్య ఇంటికి వెళ్ళండి. నేను దీనికి సంబంధించి మిగతా వాళ్ళకు కూడా ఫోన్ చేసి వస్తాను. ఐశ్వర్య, నువ్వెంత చెప్పినా నేను ఈ విషయంలో కన్విన్స్ కాలేకపోతున్నాను. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. హర్ష, కమ్, పదండి. రమణయ్య, అమ్మా, ఇటు సైడ్ కూడా పూలు చక్కగా కట్టించు. అలాగేనమ్మా. నీలంబరి, చెప్పండి మేడం. ఈ మహోత్సవానికి వచ్చే వాళ్ళంతా అటు నుంచే వస్తారు. వచ్చేదారి అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కార్పెట్ వేయించు. అలాగే మేడం. ఇదిగో బాబు. మేడం, బయట విడాకుల మహోత్సవం అనే బోర్డు ఉంది కదా? ఉంది మేడం. అది నైట్ టైం కూడా చాలా బాగా కనిపించాలి. అలాగే మేడం. దాని చుట్టూ లైటింగ్ అరేంజ్. అలాగే పెడతాను మేడం. ఓకే మేడం.
అలేఖ్యమ్మ గారి పెళ్ళప్పుడు ఈ చేతులతోనే పూలు కట్టాను, విడాకులప్పుడు ఏ చేతులతోనే పూలు కడుతున్నాను. ఈ రెండింటిని చూడడం కోసమే భగవంతుడు నన్ను ఇంకా ఉంచాడేమో. అలేఖ్య సూర్యుల విడాకుల మహోత్సవం. ఒరే ఆనంద్, ఏమిటా ఇది? ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదురా. అత్తయ్య, నువ్వే ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలత్తయ్య. అవును పిన్ని, ఇది మీ మేనకోడలు చేయాల్సిన పని కాదు. కనీసం మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమిటి? పదండి వెళదాం. రండి. ఈ అలేఖ్య విడాకుల మహోత్సవానికి ముందుగానే వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళి ఆ పని చూడండి. ఓకే మేడం. అమ్మా అలేఖ్య, అత్తయ్య, ఏంటమ్మా ఇదంతా అని అడగొద్దు ప్లీజ్. కనీసం మమ్మల్ని సంప్రదించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావమ్మా అని కూడా అడగొద్దు. అమ్మా అలేఖ్య, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ విడాకుల్ని పెళ్లిలా చేయడం ఏంటమ్మా? ఇదొక చరిత్ర, అలేఖ్య సృష్టిస్తున్న చరిత్ర. దయచేసి మీరెవరూ దీనికి అభ్యంతరాలు చెప్పొద్దు. కానీ అలేఖ్య, నేను దీన్ని సమర్థించలేకపోతున్నాను. బావా, ఈ విడాకుల మహోత్సవం జరిపించడం అంటే సంప్రదాయం అనే నిప్పుతో ఆడుకోవడం అని నాకు తెలుసు. కానీ ఈ అలేఖ్యకి అదే కావాలి, అదే కావాలి. అవును బావా, అక్క రాలేదా? వస్తుంది అలేఖ్య. నమస్కారం అమ్మా. నమస్తే. పంతులు గారు, విడాకుల మహోత్సవానికి ముందేం చేయాలి? ముందు మిమ్మల్ని పెళ్లి కూతురు చేయాలమ్మా. నన్ను పెళ్లి కూతురుని చేయడానికి మా అత్తయ్య కూడా వచ్చింది. అమ్మా అలేఖ్య, ప్లీజ్ అత్తయ్య, ఈ మేనకోడల్ని అర్థం చేసుకో. నా చేతులతో ఈ పని చేయలేనమ్మా. పెళ్లికి దీనికి చాలా తేడా ఉంది. అత్తయ్య, నుదుటిన కుంకుమతో పెట్టిన బొట్టే అవుతుంది, రక్తంతో పెట్టిన బొట్టే అవుతుంది. చూడటానికి రెండు ఒకే రంగు. అలాగే ఈ అలేఖ్య గుండెల్లో ఆనందం బదులు ఆవేదన మాత్రమే ఉంటుంది. మిగిలినవన్నీ అలాగే ఉంటాయి అత్తయ్య. నాకిప్పుడు పెద్ద దిక్కు నువ్వే అత్తయ్య. నువ్వే చేయనంటే ఎలా? మగవాళ్లకైనా ఆడవాళ్లకైనా వైవాహిక జీవితంలో తప్పు చేస్తే పనిష్మెంట్ గా ఇలాగే విడాకులివ్వాలి. అలేఖ్య, మన కుటుంబం గురించి నీకు తెలుసు కదా? అవును అలేఖ్య, మనలాంటి వాళ్ళు ఇలాంటి పని చేస్తే నలుగురు దీన్నో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుకుంటారు. మీరేమీ కంగారు పడకండి బావా. మీ అలేఖ్య చేస్తున్న ఈ పని వల్ల
మన కుటుంబానికి ఇంకా మంచి పేరు వస్తుంది. మన కుటుంబం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అమ్మా, ముహూర్తం వచ్చేస్తుంది. ముందు అలేఖ్య గారిని పెళ్లి కూతురిగా రెడీ చేయాలి. తొందరగా తీసుకెళ్ళండి. అత్తయ్య, నీకిష్టం ఉన్నా లేకున్నా నన్ను పెళ్లి కూతుర్ని చేయాలంతే. ఆల్రెడీ అలేఖ్య ఆవిడ భర్త సూర్యనారాయణలు విడాకులు తీసుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు ఈ సిటీలో హాట్ టాపిక్ అయింది. దీని గురించే చాలా చోట్ల రీసెర్చ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆవిడని కలుద్దామంటే నాకు పరిచయం లేదాయే. సరే, ఎవరో కస్టమర్స్ వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. రండి, కూర్చోండి. చెప్పండి. అది అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అలేఖ్య గారు తన భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకుంటారా లేదా అని. మీరు ఈ విషయం మీదే వచ్చారా? ఎవరి నోట విన్నా ఇదే మాట. అదే అండి, ఏం జరుగుతుందో అని మాకు టెన్షన్గా ఉంది. మేమంతా అలేఖ్య గారి దగ్గర పనిచేస్తున్నాం. వెరీ గుడ్. మీరు అడిగిన ప్రశ్న కాలాన్ని బట్టి అలేఖ్య సూర్యనారాయణ విడాకులు తీసుకుంటారో లేదో చెప్తాను. మీరు కర్కాటక లగ్నం జరుగుతుండగా ప్రశ్న అడిగారు. చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు. గ్రహాలేమో చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి. చూడండి, అలేఖ్య అనే పేరు బలాన్ని బట్టి, మీరు అడిగిన ప్రశ్న కాలాన్ని బట్టి ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను. అవి నిజమో కాదో చెప్పండి. అడగండి. ఆవిడ పుట్టిన కొన్ని నెలలకే తల్లిని పోగొట్టుకుందా లేదా? పోగొట్టుకుంది. సొంత బంధువుల చేతిలో ఆస్తులన్నీ పోగొట్టుకొని నడి రోడ్డున పడిందా లేదా? అవునండి. ఆవిడ తన భర్తతో చాలా కాలం నుంచి దూరంగా ఉంటుందా లేదా? ఉంటుంది. ఇక చివరిది, ప్రస్తుతం ఆవిడికి కలిగిన సంతానం ఆవిడ దగ్గర లేదు. అవునండి. చూడండి, అలేఖ్య గారి గురించి ఏమీ తెలియపోయినా మీరు అడిగిన ప్రశ్న కాలాన్ని బట్టి, ఆవిడ పేరు బలాన్ని బట్టి ఇవన్నీ చెప్పాను. అలాగే ఇప్పుడు ఆవిడ విడాకులు తీసుకుంటుందో లేదో చెప్తాను. నూట 8లో ఒక అంకె చెప్పండి. 8. లాభం లేదు. అలేఖ్య గారు తన భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకుంటాం గ్యారంటీ. ఏది? ఇంకోసారి చెప్పండి. విడాకులు తీసుకుంటాం గ్యారంటీ. ఏమండి, ఓసారి లెగవండి. నా చెల్లెలు విడాకులు తీసుకోదనే కాన్ఫిడెన్స్ తో నీ దగ్గరికి వస్తే గ్యారంటీగా విడాకులు తీసుకుంటుందని చెప్తావా? ఆగండి ఆగండి ఆగండి. ఆవిడ మీ చెల్లెని తెలిస్తే జాతకం మార్చి చెప్పేవాడు కదా. ఏంట్రా?
చంపేస్తాను. పదండి. చంపుదా. ఒరే పిచ్చి ఎదవలారా, మీరు అడిగితేనే కదా నేను చెప్పింది. ఆలికి మీద మచ్చున్న జ్యోతిష్కుడిని, నేను చెప్పింది జరిగి తీరుతుంది. హరిహరాజులు అడ్డొచ్చినా సరే అలేఖ్య సూర్యనారాయణ దగ్గర నుంచి విడాకులు తీసుకుని తీరుతుంది. నా జ్యోతిష్కు ఎప్పుడూ తప్పలేదు, ఇప్పుడు కూడా తప్పదు. రామ్మా. మేడం, చీర సెలెక్ట్ చేసుకోండి. ఇవేవి వద్దు. ఇది సూర్యనారాయణతో నా పెళ్ళప్పుడు నన్ను పెళ్లి కూతురుగా చేసినప్పుడు కట్టుకున్న చీర. ఇప్పుడు పెళ్లి కూతురుగా చేస్తున్నప్పుడు కూడా ఈ చీర కట్టుకుంటాను. మేడం, మొత్తం సిటీలో ఉన్న అన్ని జ్యువెలరీ షాపుల నుంచి రకరకాల జ్యువెలరీ తెప్పించారు. ఇందులో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి మేడం. ఆ రోజు నేను పెళ్లి కూతురుగా అలంకరించుకున్న నగలు ఇప్పుడు ఇవే అలంకరించుకుంటాను.
అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అపూర్వ లేదు సూర్య, అపూర్వ చచ్చిపోయింది.